ఏపీ టీచర్స్ ట్రాన్స్ఫర్స్ అండ్ ప్రమోషన్స్ 2025లో భాగంగా ఎవరైతే ఉపాధ్యాయులు ఉద్యోగులు ట్రాన్స్ఫర్ కానీ ప్రమోషన్ కానీ తీసుకున్నారో వారు తమ శాలరీ కొరకు కొత్తగా చేరిన డిడిఓ లాగిన్లో తమ పేరు నమోదు చేసుకోవాల్సి ఉంది. అది నిధి సైట్లోకి వెళ్ళి డిడిఓ గారి యూజర్ ఐడి అంటే సిఎఫ్ఎంఎస్ ఐడి మరియు డిడిఓ గారు ఏర్పాటు చేసుకున్న పాస్వర్డ్తో నిధి సైట్లోకి లాగిన్ వెళ్ళి ఎవరైతే మన పాఠశాల నుండి ట్రాన్స్ఫర్ అవుట్ అయినారో వాళ్ళని ట్రాన్స్ఫర్ అవుట్ యాక్షన్ చేయాలి. ఎవరైతే మన పాఠశాలకు కొత్తగా చేరినారో వాళ్ళను ట్రాన్స్ఫర్ ఇన్ యాక్షన్ చేయాలి. అది చేయడం ఎలాగో చూద్దాము. ట్రాన్స్ఫర్ అవుట్ ట్రాన్స్ఫర్ ఇన్ అయితే కానీ ఆ కొత్తగా చేరిన ఉపాధ్యాయులకు మనం వారికి శాలరీని డ్రా చేయలేము. ఆ యాక్షన్ను పూర్తి చేయడం ఎలాగో చూద్దాం. ముందుగా మనం సిఎస్సి సైట్లో నిధి.apcfss.in అని టైప్ చేసి ఎంట్రీ ఇవ్వాలి. ఎంట్రీ ఇస్తే హోమ్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అంటే డిడిఓలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిధి యాప్కు ఒక లాగిన్ పెట్టుకొని ఉంటారు కాబట్టి ఇక్కడ డిడిఓ గారి యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి తర్వాత వారు ఏర్పాటు చేసుకున్న పాస్వర్డ్తో లాగిన్ కావాల్సి ఉంటుంది. డిడిఓ గారి సిఎఫ్ఎంఎస్ ఐడి వారు ఏర్పాటు చేసుకున్న పాస్వర్డ్ని ఎంటర్ చేసి మనం సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. సైన్ ఇన్ అయిన తర్వాత ఇక్కడ హెచ్ఆర్ అండ్ పేరోల్ ఆప్షన్పై క్లిక్ చేయాలి. హెచ్ఆర్ అండ్ పేరోల్ ఆప్షన్పై క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ట్రాన్స్ఫర్స్ అనే టైల్ అనేవి కనిపిస్తుంది. ఇక్కడ ఎంప్లాయీ ట్రాన్స్ఫర్ ఇన్ యాక్షన్స్, ఎంప్లాయీ ట్రాన్స్ఫర్ అవుట్ యాక్షన్స్ అని ఉంది. ఇక్కడ మన పాఠశాలలో ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ జరుగుతున్నాయి కాబట్టి ఫస్ట్ ఆ పాఠశాలలో వేకెంట్ పొజిషన్ రావాలంటే ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళని మొదట ట్రాన్స్ఫర్ అవుట్ చేసేయాలి. ట్రాన్స్ఫర్ అవుట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మన పాఠశాలలో ఆ పోస్ట్ వేకెంట్ అవుతుంది. ఆ వేకెంట్ పొజిషన్లోకి ట్రాన్స్ఫర్ పై మన పాఠశాలకు వచ్చిన వాళ్ళని ఇన్ చేసుకోవాలి. కాబట్టి ట్రాన్స్ఫర్ అవుట్ చేయడం ఎలాగో చూద్దాము. ఈ ట్రాన్స్ఫర్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డిడిఓ కోడ్ ఇచ్చి కంటిన్యూ పైన క్లిక్ చేస్తే ఆ పాఠశాలలో లేదా ఆ డిడిఓ అండర్లోని ఉపాధ్యాయుల పేర్లన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఇక్కడ డిడిఓ కోడ్ ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేస్తే ఇక్కడ ఆ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు అందరి పేర్లు కనిపిస్తాయి. ఇక్కడ ఎవరైతే మన పాఠశాల నుండి ట్రాన్స్ఫర్ అయినారో వారి పేరుకి ఎదురుగా ఇక్కడ యాక్షన్స్ పైన క్లిక్ చేయాలి. ఉదాహరణకి ఈ టీచర్ ట్రాన్స్ఫర్ అయినట్లయితే ఇక్కడ దీనిపైన యాక్షన్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా ఆ టీచర్ డీటెయిల్స్ అంతా వస్తుంది. ఇక్కడ రిలీవింగ్ డేటు ఎప్పుడు రిలీవ్ అయినారో ఆ డేట్ ఇచ్చుకోవాలి మనం. ఈ విధంగా రిలీవింగ్ డేటు 1/6/2025 ఇచ్చాను. ఇక్కడ రీజన్ ఏ రీజన్తో రిలీవ్ చేస్తున్నారు మీరంటే ట్రాన్స్ఫర్ అయినారా లేకపోతే ఇక్కడ ప్రస్తుతానికి అయితే ట్రాన్స్ఫర్ అవుట్ కావచ్చు లేదా రిలీవ్డ్ బై ప్రమోషన్ ఈ రెండే మనం తీసుకుంటాము. మిగతా అవసరమైతే ఏది కావాలన్నా అది తీసుకోవచ్చు మనం. కాబట్టి ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుట్ ఉంది కాబట్టి ట్రాన్స్ఫర్ అవుట్ పైన క్లిక్ చేస్తాం. ఒకవేళ ప్రమోషన్ పైన వెళ్తున్నట్టయితే రిలీవ్డ్ బై ప్రమోషన్ అని ఇవ్వాలి. ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ కొట్టినట్టయితే కనుక ఈ విధంగా బయోమెట్రిక్ అథెంటికేషన్ ఏమంటుంది బయోమెట్రిక్ ఆప్షన్ తీసుకోవడం ద్వారా మనం ఈ ట్రాన్స్ఫర్ అయిన ఉపాధ్యాయుడిని ట్రాన్స్ఫర్ అవుట్ చేసేయచ్చు మన డిడిఓ లాగిన్ నుండి. అదేవిధంగా కోడ్ ఇచ్చి కంటిన్యూ పైన క్లిక్ చేస్తే అందరూ ఉపాధ్యాయుల పేరు వస్తుంది. లేదు పర్టికులర్గా ఆర్ సిఎఫ్ఎంఎస్ ఐడి ఆఫ్ ది ఎంప్లాయ్ ఏ ఎంప్లాయ్ అయితే ట్రాన్స్ఫర్ అయినారో ఆ ఎంప్లాయ్ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడిని మనం ఇక్కడ ఇచ్చినట్లు సిఎఫ్ఎంఎస్ ఐడిని ఇక్కడ ఇచ్చి మనం కేవలం అతని డీటెయిల్స్ మాత్రమే ఇక్కడ పొందుతాం. అతన్ని మాత్రమే ట్రాన్స్ఫర్ అవుట్ క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ డిడిఓ కోడ్ కొట్టి అందరి ఎంప్లాయీస్ను యాప్ చేసుకునే కంటే ఎవరైతే ట్రాన్స్ఫర్ అయినారో వారి నెంబర్ నొక్కి మనం ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేసి ఈ విధంగా ట్రాన్స్ఫర్ ఎవరైతే వచ్చారో పర్టికులర్గా ఆ పర్సన్ నేమే వస్తుంది. సో ఇక్కడ యాక్షన్ పై క్లిక్ చేసి ఇతన్ని ట్రాన్స్ఫర్ అవుట్ చేసేస్తాం. దీంతో ట్రాన్స్ఫర్ అవుట్ ప్రాసెస్ పూర్తి అయినట్లు. ఇప్పుడు ట్రాన్స్ఫర్ ఇన్ ట్రాన్స్ఫర్ ఇన్ ఎలాగో చూద్దాం. ఇక్కడ ఎంప్లాయీ ట్రాన్స్ఫర్ ఇన్ యాక్షన్స్ పైకి వెళ్ళాలి. పర్సన్ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడిని ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. సబ్మిట్ పైన క్లిక్ చేసి ఎంప్లాయీ డీటెయిల్స్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ అతని ఏ పాఠశాలకు అయితే వచ్చాడో ట్రాన్స్ఫర్ ఇన్ అయినాడో ఆ పాఠశాల యొక్క డిడిఓ కోడ్ అంటే ఇప్పుడు ఎవరైతే లాగిన్ అయినారో వాళ్ళది. తర్వాత ఇక్కడ ఆఫీస్ నేమ్, అదేవిధంగా ఇక్కడ పొజిషన్ నేమ్. ఇక్కడ ఈ పాఠశాలలో ఏవైతే వేకెంట్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ ఈ మ్యాథ్స్ పోస్ట్కి వస్తున్నారు అనుకోండి, మ్యాథ్స్ అని ఇస్తాం. ఇక్కడ యాక్షన్ టైప్లో ఎఫ్ఏసి ఇన్, యాక్చువల్గా ఇక్కడ ట్రాన్స్ఫర్ ఇన్ అని వస్తుంది, అది ఇంకా ఎనేబుల్ అవ్వలేదు, అవుతుంది. ఇక్కడ జాయినింగ్ డేట్ దగ్గర మనం అక్కడ 1 రిలీవ్ అయినారు, ఇక్కడ మనం జాయినింగ్ డేట్ దగ్గర ఏ డేట్ అయితే జాయిన్ అయినారో ఆ డేట్ ఇచ్చుకుంటాం. ఆ డేట్ ఇచ్చి సబ్మిట్ పైన క్లిక్ చేస్తే సబ్మిట్ పై క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా
హెచ్ఎం గారు లేదా డిడిఓ గారు బయోమెట్రిక్ అథెంటికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో డివైస్ పైన క్లిక్ చేసి ఏ డివైస్ అయితే యూజ్ చేస్తున్నారో ఆ డివైజ్ని ఆఫ్ చేసుకొని మనం థంబ్ వేయాల్సి ఉంటుంది. దాంతో ఈ ట్రాన్స్ఫర్ ఇన్ ప్రాసెస్ అనేది పూర్తి అవుతుంది.